హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నిజంగా సంతోషంగా ఉన్నారా? అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ మహిమపడదాం. ఎంతమంది ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నారు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చేస్తున్న వారిని బట్టి దేవుని స్తోత్రం. అందరి గట్టిగా చప్పట్లు కొడితే మహిమపడదాం. చేయని వారు కూడా యేసు నామములో చేయుదురుగాక. ఈరోజు ఎన్నవ రోజు ఉపవాస ప్రార్థన? 36. హల్లెలూయా. అంటే ఈ రోజు నుంచి ఎన్ని రోజులంట? ఈ రోజు నుంచి అయితే 5 రోజులు, రేపటి నుంచి అయితే 4 రోజులు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉపవాస ప్రార్థనలో దేవుడు అనేకుల జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు ఆయన జరిగించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. మరి 40వ రోజు ఉపవాస ప్రార్థనప్పుడు మరి అనేకమైన అద్భుతమైన సాక్ష్యాలు మీరు వినేవారుగా మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 40వ రోజు ఎప్పుడంట? ఏ తేదీ? అక్టోబర్ 2వ తేదీ. ఆ రోజు సెలవు దినం, గవర్నమెంట్ హాలిడే. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆ దినాన మరి మనం ఏం చేసుకోబోతున్నాం? పండుగ దినం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనను దేవుడు అది దుఃఖ దినములుగా కాదు కానీ పండుగ దినములుగా చేసుకోబోతున్న దినముగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా కదా. జకర్యా గ్రంథంలో చూస్తుంటున్నాం, యూదా ఇంటి వారికి అనగా యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన నీకు, నాకు, మనకు అందరికీ కూడా ఈ యొక్క ఉపవాస దినములు ఏమి చేయబడేవిగా ఉంటున్నాయంట? మనోహరమైన పండుగలుగా, సంతోషకరమైన పండుగలుగా దేవుడు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ మనోహరమైన పండుగలకు క్రిస్మస్ పండగ కాదు. హల్లెలూయా. పండగ అంటే క్రిస్మస్ పండగ అనుకుంటాం. ప్రైజ్ లార్డ్. క్రిస్మస్ పండగ ఎందుకు? క్రిస్మస్ పండుగ అంటే లోకానికి తెలియజేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మరి జన్మించాడు. ఎందుకంటే మానవులను పాపము నుంచి, శాపం నుంచి విడిపించడానికని, నిత్య నరకాగ్ని నుంచి విడిపించి నిత్య రాజ్యము ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక్కడే లోకరక్షకుడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రతి ఒక్కరిని కూడా నరకము నుంచి రక్షించేవాడు ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువే. నిత్య జీవమునిచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభువే. ఎందుకంట? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. మరణము ఆయనను ఏం చేయలేకపోయింది? బంధించలేకపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించాడు. మరణపు ముళ్ళును విరిచిన వాడుగా ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా మరణాన్ని జయించిన వారు లేరు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే ఏం జయించారంట? మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు అందరికీ కూడా అగుపడిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. నేను సజీవుడనై లేచానని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ చూస్తుండగా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళారంట? పరలోకానికి ఆరోహణుడయ్యాడు. ఆరోహణుడవుతున్నప్పుడు ఆయన చెప్పాడు, నేను ఎలాగ వెళ్తున్నానో నేను అలాగే నేను తిరిగి రాబోతూ ఉన్నాను. ఓ నా బిడ్డలారా, మీరు తండ్రి యొక్క వాగ్దానమును పొందుకునేంత వరకు కూడా మీరు ఎక్కడ ఉండాలి? మీరు యెరూషలేములోనే మీరు ఉండండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను మీకు నీటిలో బాప్తిస్మం ఇచ్చాడు. ఇంకా కొద్ది రోజుల్లోగా మీరు నీటిలో బాప్తిస్మే కాదు,
పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మము పొందుకునేవారుగా మరి ఉంటారు. ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకున్న తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఈ యెరూషలేములో నుంచి మీరు బయటికి వెళ్ళాలి. దేనికి వెళ్ళాలి? సువార్తను చెప్పడానికి వెళ్ళాలి. నాకు సాక్షులుగా ఉండడానికి వెళ్ళాలి. ఎందుకు అప్పుడు వెళ్ళమని చెప్తున్నానంటే, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. ఏమి నొందుదురు? శక్తి నొందుదురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, వారందరూ కూడా పరిశుద్ధాత్మ కొరకు ఏం చేశారంట? ఎదురు చూశారు. అపోస్తల కాలం 2వ అధ్యాయం 1 నుంచి 4వ వచనాల వరకు చూసుకున్నప్పుడు అక్కడ ఉంటున్న వారందరూ కూడా దేనితో నింపబడ్డారంట? పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధాత్మతో ఏం చేయబడ్డారంట? నిండుకొనిన వారై అంటే పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారై. హల్లెలూయా. మరి దేవుడు వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అందరూ కూడా ఏం చేయగలిగారంట? అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేనితో మాట్లాడసాగారు? అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మతో అభిషేకము పొందాము, పరిశుద్ధాత్మ నింపుదల ఉన్నది నాకి అని చెప్పడానికి సూచన ఏమంటే అన్య భాషలతో మాట్లాడడం. హల్లెలూయా. కదా, పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు ఏమి పొందుకుంటారు? శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా. మీరు బాప్తిసం, నీటి బాప్తిసం పొందుకున్నప్పుడు ఏమి పొందుకుంటారని పేతురు చెప్పాడంట? పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకోవడం కాదు, కానీ పరిశుద్ధాత్మతో మనం ఏం చేయబడాలంట? నింపబడేవారుగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ యొక్క అంత్యకాల దినములు అపాయకరమైన దినములు. సాతానుడు అనేకులను కూడా ఏం చేస్తున్నాడంట? బలహీనపరుస్తుంటున్న దినములు, అనేకులను కూడా భయపెట్టుతున్న దినములు. హల్లెలూయా. అనేకులను కూడా భయాంక్రాంతులుగా చేస్తున్న దినములుగా మరి యొక్క దినాలు మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ఈ యొక్క దినాలలో చాలామంది ఏమైపోతున్నారంటే మరి పిరికివారుగా తయారైపోతూ ఉన్నారు. ఎలాగ తయారైపోతున్నారు? పిరికివారుగా తయారైపోతూ ఉన్నారు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువును పట్టుకొని వెళ్ళినప్పుడు ప్రగల్భాలు పలికిన ఇక పేతురు, ఎవరు చెప్పండి? ప్రగల్భాలు పలికాడు. ఏమని పలికాడంట? ప్రభువా, నేను నిన్ను మాత్రము నేను ఎవరికి కూడా అప్పగించనయ్యా, నీ కొరకు నేను ప్రాణాలైనా ఇస్తానని చెప్పిన ఆ యొక్క పేతురు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని గెత్సేమనే తోటలో యేసు ప్రభువును బంధించి తీసుకుని వెళ్ళినప్పుడు, హల్లెలూయా, శిష్యులందరూ కూడా ఏమైపోయారంట? చల్లా చెదరైపోయారు. మన పేతురు గారు, ఎవరండి? మన పేతురు చలిమంట కాసుకుంటున్న సమయంలో, ప్రైజ్ ది లార్డ్, అక్కడ కొందరు అడిగారు. ఏమని అడిగారంటే, యేసు ప్రభు శిష్యులలో నీవు కూడా ఒకటివి కదా అన్నారు. హల్లెలూయా. అప్పుడు మన పేతురు గారు ఏమన్నారంట? అబ్బా, ఆయన ఎవరో నాకు తెలియదు. అంటే ఇక్కడ ఏమొచ్చింది పేతురుకి? ధైర్యం గల ఆత్మ ఉందా? పిరికితనం గల ఆత్మ ఉందా? పిరికోడు. హల్లెలూయా. మరి ఇంకో చోట కూడా అలాగే జరిగింది అన్నాడు. మరి చిన్న అమ్మాయి అడిగిందంట, అంకుల్ అంకుల్ మీరెవరు? మీరు యేసుప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు కదా అని అడిగితే, ఆ చిన్న బిడ్డను చూసి కూడా పిరికివాడుగా ఏమంటున్నాడంటే, అమ్మా
ఎవరో నాకు యేసయ్య తెలుదు అని చెప్పేసి అంటా ఉన్నాడు. అంటే ఎంత పిరికోడో మీరు లెక్కేసుకోండి. హల్లెలూయా. మూడవసారి ఏమైపోయింది, మరి ఒక వ్యక్తి అడిగాడు, యేసు ప్రభు శిష్యుల్లో నీవు కూడా ఒకడు కదా అంటే, మనోడికి ఏమైపోయిందంట, భయము, బుగులు, దిగులు. హల్లెలూయా. ఏమైపోతుందో ఏమో అన్న పరిస్థితుల్లో ఏమంటున్నాడో తెలుసా, అబ్బే యేసు ప్రభు అంటే ఎవరో తెలియదని శాపనార్థాలు పెట్టుకోవడానికి ప్రారంభించాడు. ఏమి పెట్టడానికి ప్రారంభించాడు, అబ్బతోడు, అమ్మతోడు, నాయనతోడు అని పెట్టుకుంటాం కదా మనము. హల్లెలూయా. అంటే అబ్బతోడు, అమ్మతోడు, నాయనతోడు పెట్టుకుంటే అబ్బా నీకు సత్యం చెప్పినప్పురా అని. హల్లెలూయా. అట్లా ఈ యొక్క పేతురు గారు ఆయన పైన శాపనార్థాలు పలుకుతూ ఉండతో ఏమైపోయిందంట, ఓ యేసు శిష్యుడు కాదులే. హల్లెలూయా. ఆ మూడోసారి ఎప్పుడు అన్నాడు పేతురు, ఏమైందో తెలుసా మీకు, యేసుప్రభు చెప్పాడు, పేతురు నీవు ఇన్ని ప్రగల్భాలు పలుకుతున్నావు కదా, ఏమి నీవు ఇన్ని ప్రగల్భాలు పలుకుతున్నావు కదా, నీవు నన్ను ఎరగనని 3 సార్లు ఏం చేస్తావు, నీవు బొంకుతావు. ఏం చేస్తావు, నీవు బొంకుతావు. హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుందంటే, కోడి చెప్పండి తెలదా మీకు, అప్పుడు ఏం చేస్తుంది పేతురు, కోడి కూతేస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. వెంటనే కోడి కూతేసిందా లేదా యేసు ప్రభు చెప్పినట్లుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుకు తెలుసు పేతురుకు నేనంటే ఎంతో ఇష్టమని తెలుసు. హల్లెలూయా. అయితే పరిస్థితులు పైకి వచ్చినప్పుడు ఈ పేతురు పిరికోడులాగా మాట్లాడేది కూడా యేసుక్రీస్తు ప్రభుకు తెలుసు. హల్లెలూయా. ఆ మూడోసారి బొంకినప్పుడు, ఎప్పుడు కోడి కూత వేసిందో పేతురుకు ఎవరి ముఖం కనిపించిందంట, యేసు ప్రభు చెప్పిన మాటలు, యేసు ప్రభు యొక్క ముఖం కనిపించింది. హల్లెలూయా. వెంటనే పశ్చాత్తాపపడి ఏం చేస్తున్నాడంట, ఏడుస్తూ ఉన్నాడు, పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వారైతే, యేసుక్రీస్తు ప్రభు శిష్యులుగా ఉన్నట్లయితే మమ్మల్ని కూడా తీసుకుని ఏం చేస్తారు, సిలువకేస్తారనే భయం. హల్లెలూయా. ఈ అంత్యకాల దినములు, ఈ యొక్క అపాయకరమైన దినములలో కూడా ఆయా రాష్ట్రాలలో, ఏ రాష్ట్రాలు చెప్పండి, ఆయా రాష్ట్రాలలో భారతదేశంలో ప్రైజ్ లార్డ్ యేసుక్రీస్తు ప్రభువుని ఎంతగానో ప్రేమిస్తున్న వాళ్ళు, పరిస్థితుల ప్రభావము అక్కడే వచ్చినప్పుడు, హల్లెలూయా, వారు ఏమనేవాళ్ళుగా ఉన్నారో తెలుసా, అబ్బే మేము క్రైస్తవులం కాదండి. హల్లెలూయా. మేమెవరు కాదు, మేము క్రైస్తవులము మేము కాదండి. ప్రైజ్ లార్డ్. అంటే నిజంగా అంటే యేసుక్రీస్తు ప్రభు అంటే వారికి ప్రేమనే. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని వాళ్ళకు తెలుసు. అయితే వారు పెట్టిన భయాన్ని బట్టి ఏమైపోతున్నారంట, యేసుక్రీస్తు ప్రభు వారు హల్లెలూయా మాకు తెలియదని పేతురు అన్నట్లుగా మేము క్రైస్తవులు కాదండి. నీ ప్రభువుని నమ్ముకున్నావంట కదా అంట. హల్లెలూయా. లేదండి ప్రభువుని నమ్ముకోలేదు. నీవు అక్కడికి వెళ్ళావని తెలిసింది నిజమేనా అంటే, లేదండి మా పిల్లోడికి ఆరోగ్యం బాగలేకుంటే అలాగ పోయింటిమండి అంతే. హల్లెలూయా. మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుని గురించి సాక్ష్యము చెప్పడానికి, హల్లెలూయా,
యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? హల్లెలూయా. మరి ఆయనను గురించి సాక్ష్యం చెప్పడానికి ఏమైపోతున్నారు? చాలామంది భయపడిపోతా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అటువంటి పిరికి పందలుగా ఉండకుండా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, అయ్యలారా మీరు ఎక్కడ ఉండాలంటే ఈ యెరూషలేములోనే ఉండండి. ఎక్కడ ఉండాలా? ఈ యెరూషలేములో ఉండండి. తండ్రి వలన పొందుకున్న వాగ్దానమును మీరు పొందుకునే వరకు ఏం చేయాలి? హల్లెలూయా. మీరందరూ నీటిలో బాప్తిసం తీసుకున్నారన్న సంగతి వాస్తవమే. అయితే కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందేవారుగా ఉంటా ఉన్నారు. బాప్తిసం ఇచ్చే యోహాను మీకు నీటిలో బాప్తిసం ఇచ్చాడు. అయితే కొద్ది రోజుల్లో మీరు దేనిలో బాప్తిసం తీసుకుంటారు? పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసం తీసుకుంటారు కదా. పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసం తీసుకున్నప్పుడు అపోస్తల కార్యములు 1:8 చెప్పబడిన విధముగా ఆయనను పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. హల్లెలూయా. మీరేం పొందుకుంటారు? శక్తిని పొందుకుంటారు. దేనికి శక్తిని పొందుకుంటారంట? కింద చూస్తుంటున్నాం. మీరు యూదాయలోను, యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, దేశముల ఎందంతటను, భూమి దిగంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు మీరు సాక్షులుగా ఉంటారంట? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు. హల్లెలూయా. మీరు శక్తి పొందుకుంటారు కదా. శక్తి పొందుకున్నప్పుడు సాక్షులుగా ఉంటారు. అంతవరకు కూడా మీరు ఎక్కడ ఉండాలి? యెరూషలేములోనే ఉండండి అని చెప్పడం జరిగింది. హల్లెలూయా కదా. పెంతెకోస్తు పండుగ దినమున మరి పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. 120 మంది మీద మరి అగ్ని జ్వాలల వల్ల విభాగించబడి అక్కడ రాలినప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా కదా. మన భారతదేశంలో ఆయా రాష్ట్రాలలో మరి కొన్ని భయకంపితమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారు, పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వారు ఆ భయకంపితమైన మాటలకు వారు ఏం కాలేదంట? వారు భయపడలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దేనికి భయపడాలి? దేనికి భయపడకూడదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేనికి భయపడాలయ్యా అమ్మా? మోసము చేయడానికి భయపడాలి, అన్యాయం చేయడానికి భయపడాలి, వ్యభిచారము చేయడానికి భయపడాలి, దొంగతనం చేయడానికి భయపడాలి, అబద్ధాలు మాట్లాడడానికి భయపడాలి, కానివి చేయడానికి భయపడాలి. హల్లెలూయా. దేనికి భయపడకూడదు? నీ కొరకు నా కొరకు కల్వరి శిలువ రక్తమును కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ రోజున మృత్యుంజయుడిగా తిరిగి లేచిన ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభుని గురించి చెప్పడానికి మనం ఏం చేయకూడదంట? భయపడకూడదు. హల్లెలూయా. నీకు ఆ ధైర్యం కావాలంటే ఏం కావాలి? పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. హల్లెలూయా. అందుకనే సంఘము పరిశుద్ధాత్మ నిమిత్తమై ఏం చేయాలి? అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగుగాక. అత్యాశక్తితో ఏం చేయాలి సంఘము? ప్రార్థన చేయాలి. ఏమైపోతుందంట సంఘాలలో ఈ యొక్క అంత్యకాల దినాలలో ప్రేమ చల్లారిపోతూ ఉంది. మొదట ఉన్న భక్తి ఉందా? లేదు. మొదటగా ఉంటున్న ఆసక్తి ఉందా? మందిరానికి రావడానికి ఆసక్తి లేదు. మొదట ఉపవాస ప్రార్థనలకు శుక్రవారాలు వస్తున్నట్లుగా ఆసక్తితో వస్తున్నారా? లేదు. ఏమైపోయిందంట భక్తి చల్లారిపోతూ ఉంది. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు అంటే ప్రారంభంలో ఏం జరిగేదంట? అద్దె ఇంట్లో ఉన్నప్పుడు 2 పోర్షన్లు తీసుకుంటే 2 పోర్షన్లు నిండిపోయేవి. హల్లెలూయా. మందిరం కట్టించుకున్నాక ఉపవాస ప్రార్థనలు చేస్తే లెక్క పెట్టవలసి వస్తుంది. 1, 2, 3. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంత ఆశ, ఎంత ఆసక్తి. ప్రైజ్ లార్డ్. కదా పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వ్యక్తిలో ఏముంటుందంటే దేవుని పట్ల ఆసక్తి ఉంటుంది. దేవుని పట్ల ఏముంటుందంట? తృష్ణ అనేది మరి ఉంటుంది. నేను ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు కొరకు జీవించాలి. ఆయన నా కొరకు ఏం చేశాడు? కలువరిలో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన మూలకంగానే పరలోక రాజ్యం, ఆయన మూలకంగానే నిత్య జీవము. హల్లెలూయా. ఆయన లేకపోతే మనకేం లేదంట? నిత్య జీవము లేదు. ఏమని చెప్పండి? నిత్య నరకము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్. అందును బట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయబడాలంట? పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి. బాప్తిసం ఇస్తాం రామ్మా అని, అయ్యా బాప్తిసం ఇస్తాను రా అని ముంచి లేపినట్ల కాదు పరిశుద్ధాత్మ బాప్తిస్మము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అది నీకు నీవే. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రభువా నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించమని అడిగితే ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ చేతని అభిషేకింపబడే వ్యక్తిగాని ఉంటా ఉన్నావు. హల్లెలూయా. ఆసక్తితో నీవు ప్రార్థన చేస్తుంటే, స్తుతిస్తూ ఉంటే అన్య భాషలు మాట్లాడే కృపను దేవుడు నీకు అనుగ్రహించేవాడుగా ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇంతవరకు నీలో పిరికితనం ఉందా? ఆ పిరికితనం అంతా కూడా ఏమైపోయేదంట? అది పారిపోయేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. నులువెచ్చిన జీవితం ఎగిరిపోయేదిగా ఉంటుంది. నీవు ప్రభు కొరకు ఏ విధంగా ఉంటావంట? మండే వ్యక్తిగా నీవు ఉంటావు. హల్లెలూయా. మండే వ్యక్తులుగా ఉండాలా, మనం ఎండే వ్యక్తులుగా ఉండాలా? మండే వ్యక్తులుగా ఉండాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మతో అభిషేకం పొందిన వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో అభిషేకించబడినప్పుడు పరిశుద్ధాత్మలో ఉన్న సంతోషాన్ని మన జీవితంలో అనుభవించే వాళ్ళుగా ఉంటున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, గళితీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. గళితీయులు రాసిన పత్రిక. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము. చాలు. హల్లెలూయా. ఏమంటే చెప్పండి? ప్రేమ, సంతోషం కదా. ఆత్మ ఫలమేమనగా అనగా అర్థం ఏమంటే పరిశుద్ధ ఆత్మ ఫలము అని అర్థం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడము, పరిశుద్ధాత్మ కృపావరాలను పొందుకోవడము. పరిశుద్ధాత్మ కృపావరాలు ఎన్నంటే చెప్పండి? అవి 9. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఫలము ఎన్ని అంట? అవి 9. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక.
కదా. పరిశుద్ధాత్మ వరములు మనకు ఎంత ప్రాముఖ్యమైనవో మన జీవితంలో, పరిశుద్ధాత్మ ఫలము మన జీవితంలో ఆ వరముల కంటే అవి ప్రాముఖ్యమైనవి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ ఫలము మన జీవితంలో ఏమి చేసేదిగా ఉంటుందంటే, మనను క్రీస్తు సారూప్యములోనికి మార్చేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దేనిలో మార్చేదిగా ఉందంట? క్రీస్తు సారూప్యములో మార్చేదిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వ్యక్తి జీవితంలో ఏముంటుందంట? ప్రేమ ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో అభిషేకింపబడని వ్యక్తిలో ఏమి ఉండదు? ప్రేమ ఉండదు. హల్లెలూయా. ప్రేమ ఉంటే కూడా ఆ ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే, నటన చూపించే ప్రేమగా ఉంటుంది, కపటమైన ప్రేమగా ఉంటుంది, కానీ నిజమైన ప్రేమగా అది ఉండదు. అది లోక సంబంధమైన ప్రేమగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. ఎప్పుడు పరిశుద్ధాత్మ ఫలము చేత మనం నింపబడతామో, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడతామో, మన జీవితంలో ఎటువంటి ప్రేమ ఉంటుందంటే, లోక సంబంధమైన ప్రేమ కాదు కానీ పర సంబంధమైన ప్రేమను కలిగిన వాళ్ళుగా మనం ఉంటాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పర సంబంధమైన ప్రేమ, దానిని గ్రీకులో ఏమంటారంట? అగాపే అంటారు. హల్లెలూయా. ఏమంటారు చెప్పండి? అగాపే అంటారు. అగాపే అంటే ఏమంట? పర సంబంధమైన ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమకు ఏమి లేవంట? హద్దులు లేవు. ఆ ప్రేమకు కొలతలు లేనే లేవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగుగాక. ఆ ప్రేమ అన్నిటిని కూడా సహించుకునే ప్రేమ, అన్నిటిని కూడా ఓర్చుకునే ప్రేమ, అన్నిటిని కూడా భరించుకునే ప్రేమ, అన్నిటిని కూడా తాళుకునే ప్రేమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, యేసుక్రీస్తు ప్రభు రక్తములో కడగబడిన నీకు నాకు మన జీవితాల్లో మనం పరిశుద్ధాత్మతో అభిషేకము పొందిన వారుగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఫలముల చేత మనము నిండిన వారుగా మన జీవితంలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, పరిశుద్ధాత్మ ఫలముగా ఉంటున్న మొట్టమొదటి గుణాతిశయం ఏమంట? ప్రేమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ప్రేమ ఏమి చేస్తుందంటే, హల్లెలూయా, ప్రతి ఒక్కరిని కూడా దైవ సంబంధమైన ప్రేమతో ప్రేమించేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ప్రేమలో ఏముందంట? జాలి ఉంది, కనికరం అనేది మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇతరులను తిరస్కరించేటట్లుగా ఉండదు ఈ ప్రేమ. ప్రతి ఒక్కరిని కూడా ఏం చేసేదిగా ఉంటుందంట? ఇది ప్రేమించేదిగా మరి ఉంటుంది. ద్వేషించిన వారి సైతం ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది. దూషించిన వారిని సైతం ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది. కీడు చేసిన వారిని సైతం ఏం చేస్తుందంటే ఈ ప్రేమ ప్రేమిస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారిని కలువరి శిలువలో వేలాడదీయక మునుపు యేసుక్రీస్తు ప్రభుని ఏం చేశారంట? దూషించారు, హింసించారు, ఆయన కళ్ళకు గంతలు కట్టారు, పిడిగుద్దులు గుద్దారు, నోటి మీద ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన గడ్డాన్ని లాగారు. ఎవరు కొట్టారు చెప్పమని జోష్యము మరి అడిగారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరు ఏం చేశారో యేసుక్రీస్తు ప్రభుకు అంతా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకు సమాధానం చెప్పే అవసరమో ఆయనకు లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనను కొరడాలతో ఆయన కొట్టారు, 39 కొరడా దెబ్బలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అపోస్తలుడైన పౌలు కూడా 39 కొరడా దెబ్బలు ఎన్నిసార్లు పొందాడంట? 3 సార్లు 39 కొరడా దెబ్బలు పొందినవాడుగా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు వేసినప్పుడు, హల్లెలూయా, ఆయన చేతులకు మేకులు కొట్టిన వారిని, ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టిన వారిని, ఆయన యొక్క కాళ్లకు మేకును కొట్టిన వారిని సైతం, హల్లెలూయా, ఆయన ద్వేషించాడా? ఆయన శపించాడా? హల్లెలూయా, ఆయన ఎవరిని ద్వేషించలేదు, ఆయన ఎవరిని శపించలేదు. ఆయన అందరిని కూడా ఏం చేశాడంట? ప్రేమించాడు. ఏం చేశాడు చెప్పండి? ప్రేమించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ కలవరి శిలువలో మొట్టమొదటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంట? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని ఏం చేయాలి? క్షమించు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలవరి శిలువలో ఆ మాట మాట్లాడాడంటే, ఆయన రక్తంలో కడగబడిన నీవు నేను మనము కూడా ఎటువంటి మనస్సును కలిగిన వారిగా ఉండాలని యేసయ్య మాట్లాడాడు. ఆయనలాగా మనము కూడా క్షమించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కదా, ఎవరినైనా ఒక మాట అంటే ఇంక అయిపోయింది. హల్లెలూయా, యేసు ప్రభుని పక్క పెడితే నా కథ తేలుతరావానికి ఏమో యేసు ప్రభు నమ్ముకుంటే సరిపోయినానని. ఒక ఆయన అన్నాడంటే, ఒక సేవకుడు అంట, ఆయన, నేను ఇంతకుముందు రాడికల్గా ఉంటి, నా కథ నీకు తెలియదు. ఏమి ఇంతకుముందు ఎట్లుంటే రాడికల్గా ఉంటే నా కథ నీకు తెలియదు. ఒక్కసారి బైబిల్ పక్కన పెట్టానంటే ఏమవుతాడంట? మళ్ళీ సైతాన్ అవుతాడంట. హల్లెలూయా, అది పరిశుద్ధాత్మ ఫలమా? కాదు. హల్లెలూయా, పరిశుద్ధాత్మ ఫలము ఏమంటే ప్రభు కొరకు దూషించబడేవారుగా ఉన్నారు. హల్లెలూయా, హింసింపబడినప్పుడు, ఏమి చేసినప్పటికీ కూడా, కీడు చేసినప్పటికి కూడా క్షమించే మనస్సు ఎవరిదంట? యేసయ్య మనస్సు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదే ఏమంట? అగాపే అంట. ఏం పేరు చెప్పండి? అగాపే అనగా హద్దు లేని దేవుని యొక్క ప్రేమ. చాలామంది దేవుని ప్రేమను చాలామంది ఏం చేస్తారంట? తిరస్కారం చేసేవాళ్ళుగా ఉన్నారు. దేవుని ప్రేమను చాలామంది ఏం చేసేవాళ్ళుగా ఉన్నారంట? చులకనగా చూసేవాళ్ళుగా మరి ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రేమను చులకనగా చూసినా యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమాత్రంలో చులకనగా వాళ్ళని చూడడం లేదు. ఎందుకంటే ఆయన మనస్సే ఎట్లాంటి మనస్సు అంట? ప్రేమించే మనస్సు. ఆయన మనస్సే ఎట్లాంటి మనస్సు అంట? క్షమించే మనస్సు. ఆయన మనస్సు ఎట్లాంటి మనస్సు అంట? మేలులే చేసే మనస్సు, మంచినే చేసే మనస్సు ఆయన మనస్సు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఫలములో మొట్టమొదటిది దేవుని ప్రేమ. ఆ ప్రేమ యొక్క ఫలాన్ని సంఘం అంతా కూడా ఏం చేయాలి? పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వ్యక్తులుగా మనము ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేనితో నింపబడాలమ్మా? అయ్యా, పరిశుద్ధాత్మ శక్తితో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోస్తారా? హలో, పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోస్తారా? పోయారు కదా. కొత్త తిత్తులలోనే ఏం పోస్తారు చెప్పండి? కొత్త ద్రాక్షారసాన్ని పోస్తారు. హల్లెలూయా. అంటే పాత తిత్తులు అంటే ఏమిటి? కొత్త తిత్తులు అంటే ఏంటి?
పాత తిత్తులు అంటే పాత జీవితము. ఏం చెప్పండి? పాత తిత్తులు అంటే తిత్తులంట ఏ జీవితము? పాత జీవితము, రోత జీవితము, మోసము అన్యాయముతో కూడిన జీవితము, అక్రమముతో కూడిన జీవితము, దుర్వ్యసనాలతో నిండిన జీవితము. హల్లెలూయా. ఇంకా అనేకమైన పాపక్రియలు, సమస్తమైన దూషణలు. హల్లెలూయా. ఇక్కడ వస్తే హల్లెలూయా స్తోత్రం అంటారు. ఆడ నీళ్ళ ట్యాప్ దగ్గర లైన్ నిలబడితే ఓయబ్బో ఇక్కడ హల్లెలూయా స్తోత్రం అంటే ఆడపోతే వాళ్ళ నోట్లో భాషలే ఏది దుర్భాషలే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం అని దేవుని స్తుతించే నీ నోరు పరిశుద్ధాత్మతో నింపబడిందిగా ఉందా? పరిశుద్ధాత్మ ఫలంతో నింపబడిందిగా ఉందా? లేకపోతే ఈయన దాని సూచన ఏమంట? నీ పరిశుద్ధాత్మతో నింపబడ్డావు, పరిశుద్ధాత్మ ఫలముతో నింపబడ్డావు లేదనడానికి కారణం ఏమంటే ఆడ తెలిసిపోతుంది. ఇక్కడ హల్లెలూయా స్తోత్రం అంటావు, బయట ప్రతికూల పరిస్థితి ఏమంటావు? ఒకసారి మీకు చెప్పాను. మరి ఒక ఆమె చర్చిలో ముందర కూర్చుంటుందంట. మీరు కాదులే అమ్మా, మీ పేర్లు అవైనా పర్వాలేదు. హల్లెలూయా. ఆమె పేరు మార్తమ్మ అంట. ఏం పేరంట? మార్తమ్మ అంట. హల్లెలూయా. ఫస్ట్ ఆమె ప్రార్థన చేస్తుంది, ఫస్ట్ చర్చికి ఆమె వస్తుంది. హల్లెలూయా. ఒకరోజు ఏమైపోయిందంట, నీళ్ళ మీద పెట్టి అంతా నీళ్ళు లైన్గా బిందెలు పెట్టుకుంటారు కదా వంతుల వారి, పెట్టినారంట. హల్లెలూయా. ఈమె పెట్టి ఆడ ఏమో గుర్తులు పెట్టుకుని పోయినారంట. ఇంకా పోయి వచ్చే లోపల అక్కడ ఏమో అయ్యింది, వెనకాల ముందర ఏమయ్యింది. హల్లెలూయా. ఈమె అంటుందంట, నా బిందె నీ ముందర ఉంది, నువ్వు నా వెనకలు పెట్టావు అంటే, లేదక్క నేను కరెక్ట్గా పెట్టానని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉంటే ఈమెం చేస్తుందంటే, నా కత్తెలదు నీకని సాంస్క్రిట్ మాట్లాడడానికి ప్రారంభించిందంట. ఏం మాట్లాడడానికి? సంస్కృతం అంటే ఏమి? హల్లెలూయా. మనకు అర్థం కాదు కదా ఆ భాషలో, మనకు అర్థం. సంస్కృతం ఎవరికి అర్థం అవుతుంది కదా, ఎవరికి అర్థం కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మాట్లాడడానికి ప్రార్థించాడు దుర్భాషల్లో. అంత లోపల అంత దూరంలో వాళ్ళ పాస్టర్ గారు వస్తున్నారట. పాస్టర్ గారు అంటే చూసిన వెంటనే ఊర బకురాల సికతుర మంగరాల సబాబా అంటుందంట. ఆడుంటే వాళ్ళకి ఏమైపోయిందో అని చెప్పేసి నీ బిత్తరపోయి చూస్తూ ఉన్నారంట. మమ్మల్ని ఏం తిడతా ఉందని చెప్పేసి చూస్తూ ఉన్నారంట. అడగపోయి వందనాలయ్య గారు అనిందంట. హల్లెలూయా, వందనాలమ్మా అని. ప్రైజ్ లార్డ్. ఆ సేవకుడు అక్కడి నుంచి గుర్తించినాడు ఏమని. హల్లెలూయా. సరే అని చెప్పేసి ఏమయ్యారంటే నీళ్ళు పడుతున్నాము అని చెప్తే, సర్లేమ్మా మేము పోయేస్తామని పోయినారు. పోతే మళ్ళీ స్టార్ట్ అయ్యింది. హల్లెలూయా. నీవు పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డావు. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మ ఫలముతో నువ్వేం చేయబడాలి? నీవు నింపబడిన వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు. హల్లెలూయా. నీ బస్సులో కూర్చున్నప్పుడు కూడా నువ్వేం చేస్తావు? నీవు దేవుని ప్రేమను నువ్వు చూపిస్తావు. ముసలోళ్ళు నిలబడి ఉంటారు పాపం బస్సులో, వయసు వాళ్ళు కూర్చుని ఉంటారు. హల్లెలూయా. బాబు అమ్మ కొంచెం సర్దుకోమంటే, యాడా సర్దుకునేది, మేము ముందు కూర్చునిలా. హల్లెలూయా. నిజంగా దేవుని ప్రేమను కలిగిన వ్యక్తిగా ఉంటే ఏం చేస్తారు తెలుసా?
ఆ ముసలావిడను ప్రేమించి, అమ్మా నీ కూర్చో, నేను నిలబడతాను. హల్లెలూయా. అక్కడ తెలుస్తుంది దేవుని యొక్క ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. కదా, మన చుట్టుపక్కల ఉంటున్న ఇండ్ల వారితో, లేకపోతే మన ఇంటిలోనే మన అత్తగారితో ఎలాగున్నామో, మన కోడలతో ఎట్లా ఉన్నారు. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న బిడ్డల యొక్క జీవితంలో ఏముండాలంట? పరిశుద్ధాత్మ ఫలం, పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకం మూలకంగా నీ జీవితంలో ఏమి పొందుకోవాలంట? పరిశుద్ధాత్మ ఫలము పొందుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, రెండవదిగా మనం చూస్తుంటున్నాము సంతోషము. ఏం చెప్పండి? సంతోషం. మన టాపిక్కే సంతోషం. ఈ టాపిక్ దగ్గరికి వచ్చేందుకోసము ఇక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమంట చెప్పండి? సంతోషము. ప్రైజ్ ది లార్డ్. ఈ సంతోషం అనేది ఏం చెప్పండి? పరిశుద్ధాత్మ ఫలములో ఇది గుణాతిశయం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఫలములో ఇది కూడా ఏమంట? గుణాతిశయం. ఇది ఎవరి మూలకముగా పొందుకునేదిగా ఉందంట? ప్రభువు మూలకంగానే పొందుకునేదిగా ఉంటుంది ఈ యొక్క సంతోషం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, ప్రభువు వలన పొందుకున్న ప్రేమ ఏమి చేస్తుందంటే అన్నిటిని సహించుకుంటుంది, అన్నిటిని భరిస్తుంది. హల్లెలూయా. అలాగే ఇక పరిశుద్ధాత్మ సంతోషము. ఏం చెప్పండి? సంతోషం. కదా, సంతోషం ఈ లోకంలో మరి రకరకాలుగా ఉంటా ఉంది. ఉందా లేదా? ఈ లోకంలో రకరకాలుగా సంతోషం. ఏం సంతోషము? పరీక్షలో పాస్ అయితే సంతోషం. హల్లెలూయా. పెళ్ళి అయితే సంతోషం. ఉద్యోగం వస్తే సంతోషం. ఇల్లు కట్టించుకుంటే సంతోషం. కారు తీసుకుంటే సంతోషం. బైక్ తీసుకుంటే సంతోషం. హల్లెలూయా. ఏమంట? పిల్లలు పుడితే సంతోషం. హల్లెలూయా. పొలాలు కొంటే సంతోషం. స్థలాలు కొంటే సంతోషం. హల్లెలూయా. ఈ సంతోషాలన్నీ కూడా పర్మనెంట్ సంతోషాలా? ఈరోజు నేను సంతోషించావు పాస్ అయినావని, ప్రతిరోజు సంతోషిస్తావా? నేను పాస్ అయినాను అని. ఈరోజు ఇల్లు కట్టించుకుని చేరావు, ప్రతిరోజు ఇల్లు కట్టుకుని చేరినాను సంతోషపడతావా? ప్రతిరోజు సంతోషపడతావా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, ఈ సంతోషాలు ఎటువంటి సంతోషాలు అంటే తాత్కాలికమైన సంతోషము. హల్లెలూయా. బా, నా కొడుకు మంచి నెక్లెస్కి కొనిచ్చినాడంటే ఎంతవరకు సంతోషమో? ఆ రోజుకి ఒక 2 రోజులు 3 రోజులు ఉండేది వెళ్ళిపోతుంది. హల్లెలూయా. మళ్ళీ ఎప్పుడు సంతోషం వస్తుందంటే ఎవరన్నా అడిగితేగినా నా కొడుకు కొనిచ్చినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా ఎటువంటి సంతోషాలంట? తాత్కాలికమైన సంతోషాలు. హల్లెలూయా. ఒక వ్యక్తి వచ్చేసి నాకు సంతోషం లేదు, నాకు ఆనందం లేదు అని చెప్పేసి ఎక్కడికి పోయినాడంట? డాక్టర్ దగ్గరికి పోయాడంట. ఎక్కడికి పోయాడు? డాక్టర్ దగ్గరికి పోయాడంట. డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ ఏమన్నాడంటే, చూడయ్యా, నేను నీకు సంతోషాన్ని, నేను నీకు ఆనందాన్ని ఎట్లా ఇస్తాను? ఒక పని చేయి అన్నాడంట. ఏం పని చేయమన్నాడు? ఒక పని చెయ్యి, నీ కొద్దిసేపు అని సంతోషిస్తావు, ఆనందిస్తావని. హల్లెలూయా. చెప్పండి సార్ అన్నాడంట. ఇక్కడ ఒక సర్కస్ ఉంది. ఏముంది? ఇక్కడ సర్కస్ జరుగుతూ ఉంది. ఆ సర్కస్లో నీవు వెళ్ళు, అక్కడ బఫూన్ ఉంటాడు. హల్లెలూయా. వాడు అందరినీ ఏం చేస్తాడంటే పొట్టిగా ఉంటాడనమాట, ఇంత ఉంటాడు. వాడు ఏం చేస్తాడో
అందరినీ కూడా సంతోషపరుస్తాడు. పోయి సంతోషపడిపో అన్నాడంట. హల్లెలూయా. అంటే వీడేమన్నాడు తెలుసా? ఆ బఫూన్ ఎవరో కాదు సార్, నేనే ఆ బఫూను. నేను అందరినీ సంతోషపరుస్తున్నాను, కానీ నా జీవితంలో ఏం లేదు, సంతోషం లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు మహారాజు అంటాడు, నాకు దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు అంటాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం, కీర్తనలు 16వ కీర్తన 11వ వచనం చదవండి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. దావీదు అంటాడు, నీ సన్నిధిని నాకేం కలదు, సంపూర్ణ సంతోషం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మనము ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం గడిపితే మనకేం దొరుకుతుందమ్మా? సంపూర్ణ సంతోషం దొరుకుతుంది. హల్లెలూయా. సైతాన్ గాడు ఏం చేస్తాడు? నీవు సంపూర్ణ సంతోషంలో ఉండకూడదని చెప్పేసి ఏం చేస్తాడంట? ప్రార్థన ఏం చేసుకుంటావులే, నిద్ర వస్తుంది కదా, నిద్ర పోగొట్టి ఆరోగ్యం పాడవుతుంది కదా, అందుకనే పండుకో 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 అంటుందంట. ఏమంటుంది చెప్పండి? ఏమంటుంది? అవునా? ఎంత మంచి ఆలోచన చెప్పావు సైతానా, నాకు ఆరోగ్యం ఇంపార్టెంటు, నేను పండుకుంటానని చెప్పేసి పండుకొని పోతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి రావాలంటే సైతాన్ గాడు ఏం చేస్తాడంట? బట్టలు ఉతికేది పెడతాడంట. ఏం పెడతాడమ్మా? బట్టలు ఉతికేది పెడతాడు. ఎందుకు ఉతికేకి పెడతాడంటే వాడు నిన్ను ఉతికేకి పెట్టేది. హల్లెలూయా. నీవు బట్టలు ఉతుకో, నేను నిన్ను ఉతుకుతా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజంగంటే సైతాన్ గాడు ఏం చేస్తాడంటే నీకు పని పెడతాడు, తర్వాత నిన్ను ఉతుకుతాడు. వాడు కుయుక్తితో పనిచేసేవాడుగా ఉన్నాడు సాతాను గాడు. హల్లెలూయా. మళ్ళీ ఇంకా ఏం తెచ్చేవాడు? కడుపు నొప్పి తెచ్చేవాడుగా ఉన్నాడు. ఏం నొప్పి? కడుపు నొప్పి. ఎక్కడికి పోవాలంటే కడుపు నొప్పి ఉండదు. యాడికైనా పోవాలంటే బట్టలు ఉతికదంటే పక్కన పెట్టిపోతాడు. అదే చర్చికి రావాలంటే ఏమవుతుందంట? ఎందుకంటే దేవుని సన్నిధిలో నీవేం అనుభవించకూడదు, సంపూర్ణ సంతోషం అనుభవించకూడదు. నువ్వెప్పుడు ఎట్లుండాలి? నీవు కలవరంతోనే ఉండాలి, నువ్వెప్పుడు బాధలోనే ఉండాలి, నువ్వెప్పుడు దుఃఖంలోనే ఉండాలి, ఎప్పుడు నువ్వు వేదనలో ఉండాలి అన్నది సాతాను యొక్క ఉద్దేశం. హల్లెలూయా. దావీదు అంటాడు, దేవుని సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషము కలదు. హల్లెలూయా. అందుకనే దావీదు అంటాడు, నేను చిరకాలము యెహోవా మందిరంలో నేను వాసం చేసేదను. హల్లెలూయా. దినమునకు దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడంటాడు చెప్పండి? ముమ్మారు ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. 7 సార్లు దేవుని స్తుతించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ కూడా కుంటు సాగులు చెప్పలేదంట దేవునికి. హల్లెలూయా. ఎక్కడ కూడా ఏం చెప్పలేదంట? కుంటు సాగులు చెప్పలేదంట. ప్రభువా నాకు నిద్ర వస్తే పండుకున్నా దేవుడా అని ఎక్కడైనా చెప్పాడా? అయ్యో రాజా, ఈ రాజ్యభారం నా మీద ఉందయ్యా, ఇంత పెద్ద ఉద్యోగం ఉంది, నేను ఆ పనికి కూలిపల్లెకి వెళ్ళాలి. హల్లెలూయా. నేను ఆ పనికి వెళ్ళాలి, ఈ పనికి వెళ్ళాలని కుంటు సాగులు చెప్పలేదంట. హల్లెలూయా. ఏం చేశాడంట? మొదటి జామున లేచి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే క్రొవ్వు మెదుడు దొరికినట్టు దొరికిందంట దేవుని సన్నిధి. హల్లెలూయా. అంటాడు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు అని. హల్లెలూయా.
మన జీవితంలో రుచి చూచి తెలుసుకుంటే ఏం చేస్తామో ప్రతి ఆదివారం చికెన్ బిర్యానీ చేసుకొని తినాలి అనిపిస్తుంది. అవును కదా? మీకే ఒకసారి రుచి చూసి ఎట్లుంటుంది? ఆదివారం ఎప్పుడు వస్తుందప్ప చికెన్ చేసుకుందాము. కొంతమంది ఏం చేస్తారంటే చచ్చిపోయేది లేట్ అయితే అయ్యలే, నువ్వు చికెన్ చెయ్యి, మటన్ చెయ్యి, చేసుకొని తినిపోదాంలే. ఆడ సారోళ్ళు పాటలు పాడుతూ ఉంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు, వాక్యం చెప్పి పోతాంలే. ఇంకా కొంచెం లేట్ అయిపోయి ఏమైపోతుంది, అది కూడా అయిపోయి ఇంకా కానుకలు వేసి ఆశీర్వాదం తీసుకున్నాంలే పోదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సాతానుగాడు నీ సంతోషాన్ని దొంగలించడానికి, సాతానుడు నీ ఆశీర్వాదాన్ని దొంగలించడానికి, నీవు ఆశీర్వాదంలో ఉండకుండా ఉండడానికి సాతానుడు ఏం చేసేవాడుగా ఉంటున్నాడంటే వాడు నిన్ను వంచేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని పేతురు పత్రికలో చూస్తూ ఉంటున్నాం, మీ అపవాది అయిన సాతానుడు ఎవరంటపా? ఎవరు? 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. హలో. నిబ్బరమైన బుద్ధి గలవారై ఎలాగుండాలంటమ్మా? మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమంట? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. మీరు మెలకుగా లేకపోతే సాతానుగాడు ఏం చేస్తాడు? వాడు ఎక్కడికంటే అక్కడికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఎందుకు వాడు ఎక్కడికంటే అక్కడ నడిపిస్తాడంటే నిన్ను మృంగివేయాలని. అందుకనే సంఘం ఏ విధంగా ఉండాలి? మెలకుగా ఉండాలి. దేనిలో మెలకుగా ఉండాలమ్మా? అయ్యా, ప్రార్థనలో మెలకుగా మరి ఉండాలి. అన్ని విషయములలో దేవుని బిడ్డలు ఏ విధంగా ఉండాలంటే మెలకుగా ఉండాలి. అంటే జాగ్రత్తగా మరి ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీ ఇంటి విషయంలో నీవు జాగ్రత్తగా ఉంటావా ఉండవా? ఉంటావా ఉండవా? బీగాలు వేసుకోకుండా పండుకుంటారా? ఇంటికి బీగాలు వేసుకోకుండా పండుకుంటారా? ఎంతమంది ఇంటికి బీగాలు వేసుకోకుండా డోర్లన్నీ ఓపెన్ చేసి ఎంతమంది పండుకుంటున్నారు చెప్పండి. ఇక్కడ ఒక్కరైనా కనిపిస్తారా? సార్, నాకు గుడిసె అయినా కూడా నేను అది వేసుకొని బీగం వేసుకొని చైన్ వేసుకొని పండుకుంటాను సార్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? ఎందుకు? ఏడొస్తాడులే దొంగడు, తీసి పండుకో. తీసి పండుకుంటే ఒకరోజు చూస్తాడు, రెండో రోజు చూస్తాడు, మూడో రోజు నాకు ఫ్రీగా దొరికింది అనుకుని ఏం చేస్తాడు? జ్వరపడి ఉండేదంతా దోసుకుని వెళ్ళిపోతాడు. అలాగే మనం మెలకుగా లేకపోయినట్లయితే, మన జీవితాల్లో ప్రార్థన లేకపోయినట్లయితే సాతానుడు ఏం చేస్తాడంట? రోజు వాడు తొంగి చూస్తాడంట. కదా, మన ఇంటిని, మన హృదయాన్ని వాడేం చేస్తాడమ్మా? తొంగి చూస్తాడంట. హల్లెలూయా. తొంగి చూస్తూ ఏం చేస్తాడు? ఈ ఇంటిలోనికి వస్తాడు. ఎందుకు వస్తాడో తెలుసా? నీలో ఏమేముందో అంతా దొంగిలించుకోవడానికి. ప్రైజ్ లార్డ్. ఇంట్లో ఏముంటుంది? బంగారము, వెండి, డబ్బు, గిబ్బు, అది ఇది అంతా ఉంటుంది. దాన్ని దొంగిలించుకుపోతాడు సాతానుడు. ఎవరు? దొంగోడు. సాతానుడు కాదు, ఎవరు? దొంగోడు. అయితే సాతానుడు ఏం దొంగిలించుకుంటాడంటే, మనం మెలకుగా లేకపోతే మన ఆత్మీయ జీవితాన్నే వాడు దొంగలించేవాడుగా ఉన్నాడంట. మన జీవితంలో
సంతోషము అనే ఫలాన్ని దేవుడు మనకిచ్చాడు. సంతోషమనే ఫలాన్ని మనకిచ్చినప్పుడు మన జీవితంలో ప్రార్థన లేకపోతే వాడు మనలో దూరి ఏం చేస్తాడంటే సంతోషానికి బదులుగా కలవరాన్ని తీసుకుని వచ్చేవాడుగా ఉంటాడు. ఏం తీసుకుని వస్తాడు చెప్పండి? కలవరాన్ని తీసుకుని వస్తాడు. చాలామంది అంటారు నాతో, సార్ నేను పండుకుంటే నిద్ర రావడం రా సార్, నాకు కలవరం అవుతుంది, నాకు బుగులు అవుతుంది. ఎంతమంది ఉన్నారు అట్లా? నాకు కలవరం వేస్తుంది, బుగులు వేస్తుంది, దిగులు వేస్తుంది, నాకు నిద్ర రాదు అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారా? ఎంతమంది నిద్ర రా సార్, నాకు నిద్ర రావడం లేదని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా కదా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరందరూ బాగా నిద్రపోతున్నారు, దేవునికి స్తోత్రం. అయితే మెలకుగా ఉండి నిద్రపోతూ ఉంటే అయిపోయింది ఇంకా. హల్లెలూయా. కలవరం కదా, సంతోషానికి ఆపోజిట్ ఏమంట? కలవరము, విచారము, దుఃఖము, బాధ, వేదన. ఏమ్మా నిన్న వరకు ఎంత సంతోషంగా ఉంటివి, ఈరోజేమి నీ ముఖంలో చూస్తే ఏమో అయిపోయింది, ఏమట్లున్నావు నువ్వు? హల్లెలూయా. అంటే ఇట్లా అయిపోయిందా, అట్లా అయిపోయిందా, దానికోసం నాకు ఇదేందని ఏడ్చడానికి ప్రారంభిస్తారు. సాతానుడు ఏం చేసేవాడు అంటే, మరి మనము లోకంలో ఉన్నాము కాబట్టి మన జీవితంలో కష్టాలు రావడం సహజమే. వస్తాయి రావా? మన పరలోకంలో ఉన్నామా? కష్టం లేకుండా ఉండడానికి పరలోకంలో ఉన్నామా? మనము పరలోకంలో లేవు, మనం ఎక్కడున్నాం? భూలోకంలోనే ఉన్నాము. హల్లెలూయా కదా. మనకు ఆర్థిక సమస్యలు మరి ఉంటాయి, మరి రకరకాలైన సమస్యలు మనకు ఉంటాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే దేవుని సంతోషము ఎప్పుడు మనలో ఉంటుందో, ఎప్పుడు మనం మెలుగుగలిగిన వాళ్ళుగా, ప్రార్థన కలిగిన వారు మన జీవితంలో ఉంటామో, హల్లెలూయా, మన యొక్క కుటుంబంలో కానీ బయట కానీ ఎటువంటి పరిస్థితులు జరిగినా, హల్లెలూయా, మనము దాని గురించి ఏం చేయమంట? చింతించము. హల్లెలూయా. దాని గురించి మనము కలవరము చెందము. మనలో ఏముంటుందంట? సంతోషం ఉంటుంది. ఏమంటో చెప్పండి? సంతోషం, పరిశుద్ధాత్మ ఫలము మన జీవితంలో దాన్ని పొందుకున్న వాళ్ళుగా ఉంటామో సంతోషం. హల్లెలూయా. నీ కుడి పక్కన 1000 మంది పడినను, నీ ఎడమ పక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయం నీ యొద్దకు రాదు. పడతా ఉంటారా? చూస్తూ ఉంటాం. హల్లెలూయా, స్తోత్రం అంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక ఉపవాస ప్రార్థనలు కదా, ఈరోజు 36వ రోజు ఉపవాస ప్రార్థన. చాలామంది జీవితాల్లో సంతోషం లేకుండా ఇబ్బందులు ఉండడం వలన ఏం చేస్తున్నారు? కొంతమంది ప్రార్థనకు రాకుండా ఇంట్లో రగ్గు కప్పుకొని పండుకుంటా ఉన్నారు. కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే వ్యర్థంగా కాలం గడుపుతూ ఉన్నారు. కొంతమంది ఏదో డ్యూటీస్కి వెళ్ళి వస్తూ ఉన్నారు, పనులకు వెళ్ళి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. సంతోషము సాతానుడు ఎప్పుడు కూడా మన జీవితాలు ఏం చేయకూడదంట? దొంగలించకూడదంటే దావీదు అంటాడు, దేవుని సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషము కలదు. నీకు సంతోషం లేదా? ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధిలోనే నీకు సంతోషం, ఆనందం. హల్లెలూయా. అందుకని పాట పాడతాం కదా, రాజాని నివసములో రాత్రి పగలు ధ్యానించేదా యేసు. రాజాని నివసములో రాత్రి పగలు ధ్యానించేదా, స్తుతించి సంతోషించేదా, నా దుఃఖమంతా మరచెదను, నేను స్తుతించి సంతోషించేదా, నా దుఃఖమంతా మరచెదను. హల్లెలూయా.
స్తుతించి సంతోషించేదా. హల్లెలూయా. స్తుతించి సంతోషించినప్పుడు ఏం చేస్తున్నాడంటే భక్తుడు దుఃఖమంతా మర్చిపోతా ఉన్నాడు. హల్లెలూయా. నీకు దుఃఖం ఉందా? ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. అన్నమ్మ తల్లికి దుఃఖం ఉంది లోపల. ఏముందంట? దుఃఖము, వేదన, బాధ ఎక్కడ వచ్చిందంట? దేవుని మందిరానికి వచ్చింది. హల్లెలూయా. వస్తే దేవుడు ఏం చేశాడు? దుఃఖాన్ని తీసేశాడా లేదా? హల్లెలూయా. దుఃఖాన్ని బదులుగా దేవుడు ఏమి ఇచ్చాడా మీకు? నిత్య సంతోషం ఇచ్చాడంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హెజ్కియా జీవితంలో చూస్తుంటున్నాం. అష్షూరు రాజు సన్హెరీబు ఏం చేశాడంట? సవాలు విసురుతా ఉన్నాడు. ఎవరి మీద? యూదా రాజైన హెజ్కియా మీద. దేవుని బిడ్డగా ఉంటున్న హెజ్కియా మీద, దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా జీవిస్తుంటున్న హెజ్కియా మీద ఏం చేశాడంట? సవాలు విసురుతా ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని సవాళ్ళు విసిరినా హెజ్కియా ఏం కాలేదంట? భయపడలేదు. హల్లెలూయా. ఆ సన్హెరీబు అంటాడు, నీవింత ధైర్యంగా ఉన్నావే, నీవు ఎవరిని నమ్ముకొని నీవు నా మీద తిరుగుబాటు చేస్తా ఉన్నావు? నీ నమ్మకానికి ఆధారం ఏంటి? హల్లెలూయా అని అంటాడు. నీవు దేనిని నమ్ముకున్నావో అది నీకు నిష్ప్రయోజనమే అంటాడు. అంటే ఏంటి అర్థమో? నిష్ప్రయోజనమే అంటే ప్రయోజనం లేదు. నువ్వు ఎవరిని నమ్ముకున్నా నీకు ప్రయోజనం లేదంటా ఉన్నాడు. సైతాను గాడు అనొచ్చు నీతో, నువ్వు ధైర్యంగా ఉన్నావు కదా, నువ్వు ఎవరిని నమ్ముకున్నావు, నీకు నిష్ప్రయోజనం అనొచ్చు. హల్లెలూయా. అయితే హెజ్కియా జీవితంలో ఎవరిని నమ్ముకున్నాడో, ఎవరిని ఆధారం చేసుకున్నాడో ఆ సన్హెరీబు రాజుకు, అష్షూరు రాజుకు తెలియదు. హల్లెలూయా. ఇక అష్షూరు రాజుకు 1,85,000 మంది సైన్యం ఉంది. ఈ హెజ్కియా రాజుకు 2,000 గుర్రాలను నేను ఇస్తానయ్యా నీకు, దాన్ని ఎక్కించడానికి రౌతులున్నారా అని సవాలు వేస్తూ ఉన్నాడు అష్షూరు రాజు హెజ్కియాతో. అంటే హెజ్కియా దగ్గర 2,000 గుర్రాలను ఎక్కించడానికి రౌతులు కూడా లేరు. అంత బలహీనుడవు నీవు ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేస్తా ఉన్నావు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేశాడంతే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు గొప్ప కార్యం చేశాడు హెజ్కియా జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హెజ్కియా ప్రార్థన చేశాడు. ఆ అష్షూరు రాజు పంపించాడు ఒక పత్రం. హెజ్కియా, నా చేతిలో నుంచి నిన్నెవడు తప్పించలేడు. ఎట్లా మహావులను ఏం చేశానో నేను జయించి వచ్చాను అని ఒక పత్రము, ఒక లెటర్ రాసి పంపించాడు. ఆ లెటర్ తీసుకుని ఏం చేశాడమ్మంట? దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో పరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయ, ప్రభువా ఆ అష్షూరు రాజు ఎవరెవరో జయించేది అది ఉండొచ్చు, అయితే నీవెవరో వాడికి తెలియాలి. నీవు భూపరలోకాలు సృష్టించిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్ అని ప్రార్థన చేస్తే ఏం జరిగిందో తెలుసా? అదే రోజు రాత్రి అష్షూరు సైన్యంలో ఒక్క దూత వెళ్ళి 1,85,000 మందిని ఏం చేసిందంటే, సైన్యాన్ని 85,000 మంది, 1,85,000 మందిని హతమార్చేసింది. హల్లెలూయా. ఉదయాన్నే లేచి చూస్తే అందరు ఏమైపోయారంట? శవములైపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. సాతానుగాడు బెదిరించాడు ఎవరిని? హెజ్కియాని. అయితే హెజ్కియా ఎందుకు ధైర్యంగా ఉన్నాడంట? మెలకుగా ఉన్నాడు, ప్రార్థనాపరుడుగా మరి ఉంటా ఉన్నాడు. అష్షూరు రాజు ఏమేమో పలికినా కుడికి కానీ ఎడమకు కానీ చూశాడా? ఇక్కడికి పరిగెత్తాడా? వాళ్ళ సహాయం వీళ్ళ సహాయాన్ని అడిగాడా? ఎవరు సహాయాన్ని అడగలేదు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఆయనకి ఏమిచ్చిందంట? గొప్ప జయమిచ్చింది. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా దేవుని సన్నిధిలో మనకేముందంటే సంపూర్ణ సంతోషము. హల్లెలూయా. ఏ పరిస్థితులు ఎట్లనే ఉండి మనం ఎక్కడుండే నేర్చుకోవాలి. హలో, నీ పరిస్థితి ఎట్లన్నా ఉండి, మన పరిస్థితి ఎట్లన్నా ఉండి, మన పరిస్థితులను ఎప్పుడు కూడా మనం చూడకూడదు. పరిస్థితులను చూస్తే నీకేమైపోతుంది, సైతానుగాడు ప్రార్థన చేయకుండా వాడు నీకు అడ్డు చేసేస్తాడు. పరిస్థితిని చూస్తే సైతాన్ ఏం చేస్తాడు, నీకు నిరుత్సాహాన్ని కలిగించేవాడుగా మరి ఉన్నాడు. సమస్యలను చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందంట, నా బ్రతికింతేమో, నా కుటుంబం ఇంతేమో, నేను ఎందుకు బ్రతకాలా, నేను సస్తే మేలేమో అనిపిస్తుంది. దేని చూస్తే? సమస్యలను చూస్తే. హల్లెలూయా. అయితే నీ సమస్యలు ఎన్నన్నా ఉండొచ్చు, కానీ నీవు దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేస్తే, హల్లెలూయా, దావీదు అంటాడు, నీ సన్నిధిలో నాకు సంపూర్ణమైన సంతోషము కలదు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు. అంజూరప చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హల్లెలూయా. చూడండి, హబక్కూకు భక్తుడు అంటాడు, ఏమి పూసినా ఏమి పూయకపోయినా, ఏమి వచ్చినా ఏమి రాకపోయినా, హల్లెలూయా, పశువుల శాల ఖాళీగా ఉన్నా, గొర్రెల దొడ్డి ఖాళీగా ఉన్నా, హల్లెలూయా, ఏమి ఉన్నా లేకపోయినా, ప్రభువా నేను నీయందు నేను ఆనందిస్తాను, నీయందు నేను సంతోషిస్తాను. హల్లెలూయా. ఆయనకి ఎక్కడ ఉందంట ఆనందము, సంతోషము? దేవుని సన్నిధిలో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, ఇక ప్రకృతి వైపరీత్యాల వలన, దేని వలన చెప్పండి, ఈ ప్రకృతి వైపరీత్యాల వలన ఏమి జరగవచ్చు? పంటలు నాశనం అయిపోవచ్చు. హల్లెలూయా. కదా, తుఫాన్లు వచ్చి చాలా చోట పంటలు నాశనం అయిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అట్లాంటివి ఏమి లేవు. పంటలు నాశనం అయిపోయినాయి. కొన్ని చోట్ల రకరకాలైన పరిస్థితులు జరిగాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే దేవుని ఆధారం చేసుకున్నప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకేం కలదంటమ్మా? సంపూర్ణమైన సంతోషం. హల్లెలూయా. దేనిని బట్టి మనము సంతోషం కోల్పోకూడదు? మన యొక్క ప్రతికూల పరిస్థితులు బట్టి మనం సంతోషాన్ని మనం కోల్పోకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన యందు సంతోషిస్తే ఆయన ఏం చేస్తాడంట? హల్లెలూయా, ఆయనకు తెలుసు ఇప్పుడు ఈ నష్టాన్ని దేవుడు నాకు 100 లాభంగా ఇస్తాడని. హల్లెలూయా. నష్టాన్ని దేవుడు ఏం కలుగజేస్తాడు? 100 లాభముగా నా దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలలో నిరీక్షణ ఏముండాలంటే, ప్రతికూల పరిస్థితులు వచ్చిన కృంగిపోవడం కాదు. ఈ యొక్క పరిస్థితిలో ఇది కలిగిందా, దేవుడు నాకు ఏం చేస్తాడో
రెట్టింపుగా నాకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సంతోషిస్తే రెట్టింపుగా దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, మన చర్చి కట్టించక మునుపు బోర్ వేసామా లేదా? బోర్ వేస్తే నీళ్ళు పడినాయా? నీళ్ళు పడలే. కనీసం బురద కూడా రాలే. దుమ్ము కొడతా ఉంది 300 అడుగులు లోపల వెళ్ళిపోయింది. అప్పుడు నేను ఏం చేశానంటే రిగ్గువాడికి చెప్పాను, అయ్యా బాబు చాలు ఇంక స్టాప్ చేసేనివన్నా. నేను ఇంటికి బాధతో నేను వెళ్ళినా. ప్రభువా, అనేకుల కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళు బోర్లలో నీళ్లు పడ్డాయి. అయితే నా మందిరంలో, నీ మందిరంలో నేను బోర్ కోసం ప్రార్థన చేస్తే ఏం పడలేదు, నీళ్ళు పడలే. హల్లెలూయా. చాలా బాధ వేసింది. అంటే ప్రశ్న ఏముంటుంది అందరికీ? సారు అందరికి ప్రార్థన చేస్తే బాగైంది, అందరికి ప్రార్థన చేస్తే నీళ్ళు పడ్డాయి. అయితే సారు అడిగితే ఏం లేదు కదా. మాట్లాడుకునే వాళ్ళు ఎట్లయినా మాట్లాడుకుంటారు కదా. నేను ఇంటికి వెళ్ళిపోయా. దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ప్రారంభించా 12 గంటలు, 12:30, 1 గంటకి. ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు. అంజూరపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, దొడ్డిలో గొర్రెలు లేకపోయినను, రక్షణకర్త అయిన నా దేవుని నేను ఆనందిస్తాను, సంతోషిస్తాననే మాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడినప్పుడు, ప్రభువా తండ్రి, నేను ఇంకా నీతోనే సంతోషిస్తాను, బోర్బావిలో నీళ్ళు లేకపోయినా నీకు స్తోత్రం అని చెప్పడం ప్రారంభించాను. హల్లెలూయా. వెంటనే మా రాజన్న సార్ అన్నాడు. ఏం రాజన్న అన్న? సార్, బోర్బావిలో రాయి వేస్తే పుట్టుక్కుమని శబ్దం వచ్చింది సార్, నీళ్ళు ఉన్నట్లుగా అని. హల్లెలూయా. నేను ఒక 1/2 కేజీ పురుకోం తీసుకొని, ఒక చిన్న క్యారెట్ తీసుకొని, దానికి క్యారెట్కి తాడు కట్టి క్యారెట్లో రాయి పెట్టి లోపలికి వదిలితే 150 అడుగులకు పైకి నీళ్ళు వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు దుఃఖం కలగొచ్చు, కానీ దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే దుమ్ము ఉన్నా, అక్కడ నీళ్ళు లేకపోయినా దేవుడు నీ కొరకు నీళ్లను ఉపకచేసేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎడారులలో ఆయన నదులను ప్రవహింపజేసిన వాడు నీ జీవితంలో, నీ సమస్యలలో లోకం వైపు చూడకుండా, మనుషుల వైపు చూడకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆయన సన్నిధిలో ఆయన సంతోషం ఇస్తాడు, నీకు జయమునిచ్చేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి వెంటనే సబ్మార్పుల్ పంపు తెచ్చాము, వేస్తే నీళ్లు కొడతా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదో కొద్దిసేపు వచ్చి, కొన్నిసార్లు కొద్దిసేపు వచ్చి కొద్దిసేపు అయిపోతుంటాయి నీళ్ళు, మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ వేయాలా. అట్లాంటి సీన్ పెట్టలే నా దేవుడు. హల్లెలూయా. 2016లో వేయించాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు జీవ జలము వలె, హల్లెలూయా, నీరు ప్రవహిస్తానే ఉంది. హల్లెలూయా. కింద ఫ్లోరు మందిరాన్ని కట్టించుకోవడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కూడా కట్టించుకోవడానికి సమృద్ధి అయిన నీళ్ళు ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు కదా. మనకు దుఃఖం వచ్చేది సహజమే. మనము శరీరంలో ఉన్నాము కాబట్టి మనకేమొస్తుందంటమ్మా, ప్రతికూల పరిస్థితులు అయ్యా మనకు దుఃఖము కలగడము. అయితే మనకు ఆ దుఃఖములో దేవుడు ఒక మార్గాన్ని పెట్టాడు, ఒక స్థలాన్ని పెట్టాడు. ఏ స్థలం పెట్టాడంట? దేవుని మందిరము, దేవుని సన్నిధి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో వచ్చి ప్రార్థన చేస్తే, హల్లెలూయా, అన్నీ మారిపోవును,
అన్నీ మారిపోవును, నీ స్థితిగతులే మారిపోవును, బ్రతకంతా మారిపోవును, సమస్తము మారిపోవును. మారిపోవాలంటే ఏం చేయాలి? మనము మారాలి. మనము మారకుంటే ఏమి మారవు. మనలో ఏం మారాలి? ప్రార్థన జీవితం లేదా? ప్రార్థన జీవితంగా మన జీవితం మారాలి. హల్లెలూయా. ప్రార్థన జీవితంగా నీ జీవితం మారినప్పుడు ఏం జరుగుతుందంట? హల్లెలూయా, అన్నీ మారిపోతాయి. నీ దుఃఖము మారిపోతుంది, నీ వ్యసనము మారిపోతుంది. దేవుడు సంతోషం ఇచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, దేవుడు ఇచ్చే సంతోషం అది ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో ఉండేదిగా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామంటే, ప్రభువా నీవెంత గొప్ప దేవుడు అయ్యా, బురద కూడా రాలేదు, డస్ట్ వచ్చిన దాంట్లో నీళ్ళు ఇచ్చావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఇటువంటి సందర్భాలలో దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం సంతోషించడం ఒకటి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక పార్ట్ బిలోనికి నేను వస్తా ఉన్నా. ప్రైజ్ లార్డ్. ఏంటి ఆ పార్ట్ బి అంటే, చూడండి, ఇప్పుడు మీకు తెలుస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎక్కడ ఆనందించాలంట? హబక్కూకు గారైతే ఎక్కడ ఆనందించాడు? శాలువలో పశువులు లేకపోయినప్పటికీ, గొర్రెలు దొడ్డిలో లేనప్పటికీ, అంజూర చెట్లు పూయకపోయినప్పటికీ, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినప్పటికీ ఆయన సంతోషించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడ సంతోషించే వాళ్ళుగా ఉండాలంటయ్యా? 11వ వచనం ఇంకోసారి చూపించు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి. హల్లెలూయా. ఎవరి నిమిత్తము అమ్మా? ఈ లోకంలో ఎక్కడికి పోయినా ఏమి చేసినా నీకేం లేదు, నీకు నింద లేదు, నీకు హింస లేదు. నీవు సినిమాకి పోతే నిన్ను ఎవరు ఏం మాట్లాడరు. హల్లెలూయా. నువ్వు షికారులకు పోతే ఎవరు నీతో మాట్లాడరు. నువ్వు ఎక్కడికి పోయినా ఎవరు ఎక్కడ మాట్లాడరు. హల్లెలూయా. అయితే నీవు దేవుని మందిరానికి వస్తే, నీవు ప్రభువుని నమ్ముకుంటే, హల్లెలూయా, ఏమి స్టార్ట్ అవుతాయంట? నిందలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఈ నిందలు మన జీవితంలో ఎందుకంట? ఈ నిందలు మన జీవితంలో గుర్తించాలి, అది దీవెనకు. హల్లెలూయా. నిందలు మన జీవితంలో ఎందుకు వస్తాయంటే, ఒకసారి ఏం చేయాలంట, మనం గుర్తించాలి, ఇది దీవెన కోసమే నింద వచ్చింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దానియేలు జీవితంలో నింద వేశారు. నిందలు వేశారా లేదా? హల్లెలూయా. ఆ నిందగా నిలిచిందా? నింద ఆశీర్వాదంగా మార్చబడింది. హల్లెలూయా. నింద మోపి ఏం చేశారంట? శివగోల వేశారు. దేవుడు ఏం చేశాడంట? దానియేలు ఎక్కడ ఉన్నాడంటే చెప్పండి. శాసనం వచ్చింది, 1 నెల రోజులు ఎవరు ఏ దేవుడిని కూడా ఏం చేయకూడదు, ప్రార్థన చేయకూడదు, పూజలు చేయకూడదు. అంటే దేవుని సన్నిధిలో నేను ఆనందించలేక నేను ఉండలేను, ప్రార్థన చేయలేకుండా ఉండలేను అన్న ఇక దానియేలు శాసనం వచ్చినప్పటికీ కూడా ఏం చేశాడంటే, దినమునకు 3 ప్రార్థన చేశాడు.
హల్లెలూయా. దానిని బట్టి దానిని లెక్క వేశారంటమ్మా అయ్యా, శోభగోళ వేశారు. హల్లెలూయా. దానియేలా ఏంటి? దానియేలు విషయం ఉంది అక్కడ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అక్కడ వేసినప్పుడు సింహాలు ఏమైనా చేశాయా? ఏం చేయలేదు, ఏం కీడు చేయలేదు. రాజు వచ్చి అడుగుతున్నాడు, ఓ దానియేలు, నీవు సేవించుచున్న దేవుడిని రక్షించాడంటే ఆయనకు ఆ యొక్క గుహ కూడా ఏమైపోయిందంట, దేవుని సన్నిధితో నింపబడిందంట. హల్లెలూయా. నీ సన్నిధిలో ఏం కలదు? సంపూర్ణ సంతోషం కలదు. ఆయన సన్నిధిలో ఏం కలదంట? భద్రత కలదు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఏముంది చెప్పండి? సంతోషం ఉంది. ఆయన సన్నిధిలో ఏముందంటే భద్రత మరి ఉంటా ఉంది. ఆయన సన్నిధిలో ఏముందంట? జయమన్నది మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దానియేలు జీవితములో విచారించడానికి బదులుగా, చింతతో ఉండడానికి బదులుగా ఆ యొక్క శోభగోలు ఏం చేస్తున్నాడు తెలుసా? సంతోషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ సింహాలను చూసి అది మింగెత్తుందా అంటా ఉంటే అట్లా చూడడం లేదు. ఏం చేస్తున్నాడంట? సంతోషిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సింహాలు కూడా ఏమైపోయినాయంట? అవి కూడా మోకాలు ఉన్నాయంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఏమైపోయినాయంట? ఆ సింహాలు కూడా కుక్క పిల్లలాగా తిరుగుతూ ఉన్నాయంట. హల్లెలూయా. దానియేలు ఏం చేస్తాయని దేవుడు మాట్లాడే మాటలు వింటూ ఉన్నాయంట. హల్లెలూయా. అయ్యో, ఇంత మంచోడిని తీసుకొచ్చి నాకేస్తా ఉన్నారా? హల్లెలూయా. అయ్యయ్యో, ఈ దానియేలు మనం ముట్టకూడదు. ఈ దానియేలు మనం ఏం చేయకూడదు? ముట్టకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధి ఏం చేసిందంటే సింహాల నోళ్లను మూసివేసింది. హల్లెలూయా. ఆయన సన్నిధిలో భద్రత ఉంది. ఆయన సన్నిధిలో సంతోషము మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నింద వేశారు. అయితే నిందలో దేవుడు చేశాడంట గొప్ప ఆశీర్వాదం. దానియేలు బయట తీసుకుని వచ్చారు. నింద మోపిన వాళ్ళందరినీ కూడా దాంట్లో వేస్తే ఏమైపోయిందంట? వారు ఇంకా లోపలికి రాకమునిపే అవి ఎగిరి పగలగొరికి పొడి చేసి తిన్నట్లుగా చూస్తూ ఉన్నాం. దానియేలును రాజు ఆ యొక్క రాజ్యములో ప్రధానమంత్రిగా మరి చేయడం జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు నమ్ముకున్న దాన్ని బట్టి నీకు నింద వచ్చిందా? ఆ నింద మూలకంగా నీవు కృంగిపోతా ఉన్నావా? నువ్వు బాధపడుతూ ఉంటా ఉన్నావా? హల్లెలూయా. ప్రభు చెప్తా ఉన్నాడు, నా కుమారుడు కుమార్తె, నువ్వు సంతోషించి నా యందు, నీవు నా యందు ఆనందించు. నీ పరిస్థితులను నువ్వు చూడొద్దు, నీవు నా వైపు నీవు చూడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదండి. అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఏంటి నెక్స్ట్? మత్తయి సువార్త 5వ అధ్యాయం 11లో చూస్తుంటున్నాం. నిందలు మరి ఏమంట? నా నామ నిమిత్తం మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పెరుగున్నప్పుడు. ఎవరంట? అబద్ధముగా. ప్రైజ్ ది లార్డ్. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు చూసి ఎక్కడ వేశారంట? అగ్నిగుండంలో వేశారు. ఎట్లా పోయారు వీళ్ళు? ఏడ్చుకుంటూ పోయినారా? చింత చేసుకుంటూ పోయారా? ఇట్లా దొప్పుకుంటూ పోయినారా వాళ్ళు? హల్లెలూయా. అది ఇట్లాంటి కదా దొంగోళ్ళు ఎవరు ఉంటాకినా వాళ్ళ గాయ్ అని చెప్పి పిలుచుకుపోతుంటారు. హల్లెలూయా. వీళ్ళు అట్లా పోలేదంట. వెనకాల ఏసేకి వస్తే వీళ్ళు సంతోషంగా పోతా ఉన్నారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషంగా వెళ్ళారు. వీళ్ళు హింసిస్తారా? ఈరోజు ఇక్కడ మేము కళ్ళు మూస్తే ఎక్కడ పోతాం? యేసయ్యతో కూడా ఆనందిస్తామనే గొప్ప సంతోషంతో పోయారంట. హల్లెలూయా. రాజు చెప్పారు, ఈ అగ్ని గురించి మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపబోయినో సావనన సస్తాము అని సంతోషంగా పోయారంట. ఏడ్చుకుంటా పోలే. హల్లెలూయా. చూడండి, దేవునిని ప్రేమించేవారు, ఆయన సన్నిధిలో సంతోషించేవారు,
ఆయన పరాక్రమమును ఎరిగినవారు. హల్లెలూయా. దేని విషయములు కూడా ఏం కారంట, భయపడరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా డాడీ అన్నారు, రే నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి, ఈరోజే నీకు చెక్ ఇచ్చేస్తాను. ఏమి ఇచ్చేస్తాను అమ్మా, ఏమి ఇచ్చేస్తాను, ఈరోజే నేను 1,20,000 రూపాయలు చెక్ ఇచ్చేస్తా. ఇది ఎప్పుడో తెలుసా, 1998లో జరిగిన సంగతి, 1998. నేను చెప్పినట్లుగా నీవు ఆ దేవుణ్ణి వదిలిపెట్టి నట్లయితే ఇప్పుడే చెక్ ఇస్తాను, నీకు అప్పు నుంచి నీకు విడుదల. హల్లెలూయా. నీ దేవుడు తీర్చగలడా? నేను చెప్పాను, నా దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. హల్లెలూయా. తీరుస్తానని చెప్పుడు తీర్చకుండా మానుతాడా? ఈ లోకపు తల్లిదండ్రులే మన యొక్క సమస్యలను చూసి మన యొక్క సమస్యల నుంచి విడిపిస్తే, పరలోకపు తండ్రిగా ఉంటున్న ఆ యొక్క తండ్రి అయిన దేవుడు మరి ఈ లోకపు తల్లిదండ్రుల కంటే నమ్మకస్తులైన దేవుడు ఆయన మనల్ని విడిపించకుండా ఉంటాడా? అదే సమస్యలో పెట్టేవాడుగా ఉంటాడా? చెప్పండి. హల్లెలూయా. నేను చెప్పిన నా తండ్రి తీరుస్తాడు, నా దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. తర్వాత జరిగిన సంగతి ఏమంటే, ఇల్లు అంతా అమ్మేసేసాడు మా నాన్నగారు. నాకు ఇప్పుడు ఇల్లు లేదు, ఇల్లు లేని వ్యక్తిగా అయిపోయా. ఎక్కడికి పోయినా అంటే, మా బావ అక్కగారు ఇక్కడ పరిచర్య చేస్తున్నారు కదా అనంతపురంలో, మరి వారి దగ్గర ఉండి మందిరంలో పండుకొని మందిరం కట్టిస్తూ ఉంటే ఆడ రాళ్ళు మోసేది పని చేస్తూ ఉన్నా, ఆడ ఇసుక మోసే పని చేస్తూ ఉన్నా, అక్కడ మట్టి మోసే పని చేస్తూ ఉన్నా. బునాదుల్లోకి లారీలు ఎర్రమన్ను వస్తే ఎర్రమన్ను మోస్తూ ఉన్నాం. ఎవరంటే మరి నేను, మరి చెన్నారెడ్డి అనే ఒక అబ్బాయి, ఆ అబ్బాయి కూడా ఆ ఇంట్లో ఒకడే ప్రభువుని నమ్ముకుని బయటకు వచ్చాడు. ఇప్పుడు కదిరిలో మంచి సేవ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి జాషువా పాస్టర్ ఉన్నాడు కదా కనేకల్లో, మరి 2వ తారీఖు ఏడు వాక్యం చెప్పడానికి వస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. సంతోషించాం దేవుని సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నన్ను అనాథగా, దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. నేను తీర్మానం చేసుకున్నా, ప్రభువా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. హల్లెలూయా. 1,20,000 రూపాయలకు నేనేమైపోవాలంట, నేను సైతానికి దాసుడైపోవాలా? ఏమ్మా, ఒక కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్ముకొనిన భ్రష్టుడైన ఏశావులాగా నేను ఉండకూడదు ప్రభువా. సస్తే నీకోసం సావాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భయంకరమైన పరిస్థితుల్లో కదా, అప్పున్నప్పుడు ఊరికే ఉంటారు అందరూ. ఇంకా డాడీ ఇంట్లో నుంచి బయటేస్తే ఇంకా అప్పులోళ్ళు ఎట్లుంటారు చెప్పండి? ఎట్లుంటారు అప్పులోళ్ళు? ఆ ఇంట్లో అన్నా ఉండా, ఇల్లు కూడా అమ్మేసినారు. ఆ ఇల్లు ఉండా, ఇప్పుడు ఇల్లు కూడా ఏం చేసినాడు వాళ్ళ డాడీ? అమ్మేసినాడు. ఇప్పుడు ఎట్లా కడతాడు? హల్లెలూయా. ఈ నిరీక్షణ మిమ్మల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచదే దేవుని వాక్యంలో ఉన్నట్లుగా. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, ఆయన సన్నిధిలో సంతోషిస్తుంటే దేవుడు అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా 1,20,000 రూపాయల అప్పును దేవుడు తీర్చేయడం జరిగింది. హల్లెలూయా. ఎవరో ఫారిన్ డబ్బు ఇస్తే దాన్ని తీర్చింది కాదు, మరొకరు ఇస్తే అది తీర్చింది కాదు. హల్లెలూయా. కష్టపడి నేను దేవుడిచ్చిన ఒక చిన్న ఉద్యోగాన్ని చేసుకున్నాను. ఆ చిన్న ఉద్యోగంలో హల్లెలూయా దేవునికి దశమభాగము క్రమంగా ఇస్తూ నేను రావడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మరి సువర్ణ ఫుడ్ ప్రొడక్ట్స్ కంపెనీ లిమిటెడ్ అనే దాంట్లో సేల్స్ మేనేజర్గా జాయిన్ అయ్యాను. నాకు 3,000 రూపాయలు వాళ్ళ జీతము ఇచ్చేవాళ్ళు. హల్లెలూయా. ఈ కళ్యాణదుర్గం ప్రాంతంలో కూడా మరి
సంవత్సరంలో ఆ ప్రోడక్ట్ నేను ఈ మండలం అంతా కూడా నేను దాన్ని మార్కెటింగ్ చేయించా. లేడీస్ జామున్ అని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కదా 2000. మరి అప్పట్లో ఉండేవాళ్ళు ఎవరో మరి లేని వాళ్ళు ఎవరు తెలియదు. కానీ అయితే జాన్సన్ బాబు బ్రదర్ ఉన్నారు కదా, పాస్టర్ గారు, మరి వారి ఇంటిలో నేను అక్కడ స్టాక్ పెట్టుకొని కొంతకాలం ఆడ చేయడం జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆయన దైవజనులు నాకు అప్పుడు ఆశ్రయం ఇచ్చారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తిరిగి దేవుడు ఏం చేస్తాడు, తన సేవకి ఇక్కడికి పిలుచుకురావడం జరిగింది. 1,20,000 రూపాయలు అద్భుత రీతిగా. ఇప్పుడు పాస్టమ్ గారికి ఉద్యోగం, టీచర్ జాబ్ వచ్చింది వాలంటరీగా. హల్లెలూయా, అప్పంతా తీరిపోతూ ఉంది. తీరిపోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు, నా కుమారుడా నీవు నా సేవకు రావాలని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నాతో మాట్లాడటమే కాదు కానీ దైవజనులు మన ఆత్మీయ తండ్రి రఘునాథ్ డానియల్ పాస్టర్ గారిని దేవుడు తన ఆత్మతో అభిషేకించి దేవుడు మాట్లాడాడంట. నేను మంగళూరు ప్రాంతంలో నేను అక్కడ సేల్స్ మేనేజర్గా జాబ్ చేస్తూ ఉంటే, ఇక్కడి నుంచే తర్వాత మరి వేరే కంపెనీలో మంగళూరులో నేను జాబ్ చేయడానికి వెళ్ళినప్పుడు హల్లెలూయా దైవజనులు వచ్చి చెప్పారు, దేవుడు 10 రోజుల నుంచి నేను చూపిస్తున్నాడు, దేవుని సేవకు నువ్వు రావాలి బస్వా. అయితే మీ అక్క గారికి కూడా నేను చెప్పలేదు ఈ విషయం, నీతో నేను చెప్తున్నానని. హల్లెలూయా. ఆ సమయంలో నేను దేనికి సిద్ధపడుతున్నానంటే, కువైట్ దేశానికి వెళ్ళడానికి నేను పాస్పోర్ట్స్ అంతా రేస్ చేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నా. ఆ పాస్పోర్ట్ ఎక్కడ అడ్డం పడిపోయిందంటే, రేషన్ కార్డు దానికి కావాలి. రేషన్ కార్డు మా నాన్న దగ్గర ఉంది. ఆయనకి ఫోన్ చేస్తే డోంట్ డిస్టర్బ్ మీ అంటాడు. ఏమంటాడు, నాకు ఫోన్ చేసి నీవు నాకు ఇది చేయదు నీవు. హల్లెలూయా, ఆడ ఇరుక్కుంది. ఆ సందర్భంలో మరి ఎట్లయినా బోగస్ అది ఏదో చేసేసి మేము చేస్తామని చెప్పేసి అంటున్నారు. మా అన్న చర్చిలో ఒక ఆమె ఉంది, కార్పొరేటర్ భార్య. బ్రదర్, మరి పాస్టర్ గారు, మరి మీ అబ్బాయి మీ తమ్ముడు ఈ విధంగా ఉన్నాడు కదా, ఒకసారి కువైట్ దేశానికి పోయేస్తే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఏం తీరిపోతాయి అని ఆమె బంగారం అంతా కూడా మరి నాకు ఇవ్వడానికి ఆమె సిద్ధపడింది. హల్లెలూయా. అయితే దేవునికి తెలుసు నేను ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ ఉండాలో తెలుసు. ఆ సమయంలోనే దైవజనులు నడిపించి చెప్పినప్పుడు నేను, ప్రభువా నువ్వు నాతో మాట్లాడావు, నీ దైవజనుల దగ్గర మాట్లాడావు, హల్లెలూయా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని, మరి అప్పుడు 2002వ సంవత్సరం అగాపే బైబిల్ స్కూల్ ప్రారంభించబడింది. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్గా అక్కడ నేను జాయిన్ కావడం జరిగింది. హల్లెలూయా. నేను బ్యాగు గీగు అన్నీ సర్దుకొని సీదరగట్టుకు వచ్చాను. పాస్టమ్ గారు టీచర్గా జాబ్ చేస్తున్నారు కదా, నేను అన్ని సర్దుకుని వచ్చే లోపల ఏమంటే అన్ని తీసుకుని వచ్చారని. హల్లెలూయా, దేవుడు సేవ పిలిచాడు, నేను వచ్చేసాను. ఒక్క మాట కూడా చెప్పలేదని. చెప్పేదేముంది దేవుడు చెప్పినప్పుడు. హల్లెలూయా. నేను చెప్పాను, నేను వచ్చేది కాదు, నీవు కూడా నీ టీచర్ జాబ్కి రిజైన్ చేసి నువ్వు సేవకు రావాలని చెప్పడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కదా ఆయన సన్నిధిలో ఏమందంట, సంపూర్ణ సంతోషం. ప్రైజ్ ది లార్డ్. చింతించవలసిన సమయంలో మనం చేయవలసిందే చింతించడం కాదు, కానీ ఏం చేయాలి, దేవుని సన్నిధిలో సంతోషిస్తూ ఉంటే దేవుడు మనకి ఏమి కావాలో ఆయన ఇచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసంతో ప్రారంభించాం పరిచర్య. మరి మన ఆత్మీయ తండ్రి 6 నెలలు మనకు 1000 రూపాయలు సపోర్ట్ చేశారని చెప్పాను. తర్వాత విశ్వాసంతోనే పరిచర్య, మోకాళ్ళ మీద ప్రార్థన. హల్లెలూయా. ఏమి లేనప్పుడు కూడా అన్ని పేపర్లు రాసి పాస్టమ్మ పెడితే చేతులు పెట్టి ప్రార్థన చేసి ప్రభువును సంతోషించాం, ఆనందించాం, నాట్యం ఆడాం, ప్రభువా నీవు ఇచ్చావు స్తోత్రం అని చెప్పి అలాగ చేస్తూ ఉంటే ఒక 2 రోజుల్లోనే ఏం జరుగుతూ ఉంది, అద్భుతం జరిగిపోతూ ఉంది. హల్లెలూయా. మీ అందరూ తెలుసు, 720 రూపాయలు కావాలని ప్రార్థన చేస్తే
దేవుడు మరుసటి రోజు ఏం చేశాడంట, 1420,000 రూపాయలు నాకు ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. దేవుని అదే ఎన్నెన్నో అంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు, హల్లెలూయా, మేము ప్రారంభ సేవలో 40 రోజులు సంవత్సరానికి ఎన్నిసార్లు మేము 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసామో మాకు తెలియదు. 21 రోజు ఎన్ని రోజులు చేసామో తెలియదు. ఈరోజు రాత్రి తింటే రేపు రాత్రే తినేది మళ్ళీ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన ఫలితమే ఇప్పుడు ఏం చేసిందంటే మా కుటుంబంలో ఆయన కృప ద్వారా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకని 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఏముందంట, దేవుని యొక్క గొప్ప జయం ఉంది. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ప్రతి కొరత తీర్చబడేదిగా ఉంది. ఆయన సన్నిధిలో ఆయన స్వస్థతను అనుగ్రహించేవాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధిలో నాకు ఇది కాలేదే, నాకు అది కాలేదే అని చెప్పే సాకులు ఏవి కూడా ఉండవు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. సాతానుడు దేవుని సన్నిధి నుంచి తప్పించడానికి ఏం చేస్తాడంట, ఒక పూటి కొరకు తన జ్యేష్ఠత్వం నమ్ముకున్న యేషావు లాంటి బ్రతుకును బ్రతికించాలని చూస్తాడు సైతానుడు. అయితే మనం ఏం చేయాలంటే, రే నాకొక పూటి కూటు కాదురా. హల్లెలూయా. మా నాన్నగారు అన్నారు, రే నేను చెక్కిస్తాను అయిపోతుంది. నేను చెప్పిన నీ చెక్కు నాకు అవసరం లేదు, దేవుని కొరకు శ్రమ పడ్డానికి సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత హ్యాపీ కదా, అప్పు తీర్చుకుంటే ఎంత హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీగా ఉండడం కాదు, క్రీస్తు నిమిత్తము శ్రమ పొందడం, క్రీస్తు నిమిత్తము హింసలు పొందడం, అది ఎంతో గొప్ప ధన్యత, అది ఎంతో ఆశీర్వాదకరం. హల్లెలూయా. చూడండి, దేవుడు అనుగ్రహించిన సంతోషం. హలో, పరిశుద్ధాత్మ ఫలములో సంతోషం గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు అనుగ్రహించిన సంతోషాన్ని సాతానుడు ఏ కోణంలో నుంచి వాడు దొంగలించలేడు. హల్లెలూయా. ఎప్పుడంటే నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉన్నప్పుడు సాతానుడు నీ సంతోషాన్ని దొంగలించలేడు. నీకెన్నే ప్రతికూల పరిస్థితులని, అవమానాలని, శ్రమలని సాతానుడు దొంగలించలేడు. ఆ సంతోషంలోనే ఆయన సన్నిధిలో దేవుడు గొప్ప దీవెనను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, హింసించి మీ మీద చెడ్డగా, మీ మీద అబద్ధముగా, ఏ విధంగా చెప్పండి, అబద్ధాలు కదా. అబద్ధానికి జనకుడు ఎవరంట, సైతానుగాడు. సైతానుగాడు డ్యూటీ ఏముంది, అబద్ధమో చెప్పేదే. సైతాను డ్యూటీ ఏమంట, వాడు చెడ్డగా మాట్లాడేది. మనం సైతాను బిడ్డలా, దేవుని బిడ్డలా? దేవుని బిడ్డలు. హల్లెలూయా. దేవుని బిడ్డలకు సైతానికి సంబంధం ఏమైనా ఉందా? సంబంధం లేదు. సైతానుగాడు ఏం అబద్ధాలు చెప్పుకున్నా, ఏమి చెడ్డలు మాటలు పలుకున్నా మనం ఏం చేయాలంట, దేవునికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంతోషించిన వారు ఉన్నప్పుడు, హల్లెలూయా, మన జీవితంలో ఏం పొందుకుంటామమ్మా? గొప్ప ఆశీర్వాదం, గొప్ప విజయాన్ని మనం పొందుకునే వాళ్ళుగా ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనాన్ని చూసుకుని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 61:7. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించే వారు సంతోషించురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఎవరికి నిత్యానందము? ఈరోజు నీవు అవమానం పొందుతున్నావా? ఈరోజు నీవు నిందలు పొందుతున్నావా? ఈరోజు నీవు హింసలు పొందుతా ఉన్నావా? ఎవరి నిమిత్తము? నీతి నిమిత్తము, దేవుని నిమిత్తము. హల్లెలూయా. అవన్నీ కూడా దేవుడు రెండంతలుగా దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. సంగమా ఏమంటున్నాడు? ఆనందించండి, మరలా ఆనందించండి, సంతోషించండి, మరలా సంతోషించండి. హల్లెలూయా. ముందు ఆనందం సంతోషం ఉందేమో, అయితే ఆ ఆనందం సంతోషం కోల్పోయినావేమో. హల్లెలూయా. అయితే ఏమంటున్నాడంట? ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు, ఆయన సన్నిధిలో గొప్ప ఆశీర్వాదం కలదు. హల్లెలూయా. దేవుడి వాక్యంను దీవించి ఆశీర్వించును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నా, ఘనపరుస్తుంటున్నా. ప్రభువా, ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు. పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోవాలో మాట్లాడావు. ప్రభువా తండ్రి, ఈ పరిశుద్ధాత్మను పొందుకోవడం వలన ప్రభువా పిరిగితనము మాలో నుంచి వెళ్ళిపోతుందని నువ్వు మాట్లాడావు. ఆ రోజు పేతురులో నుంచి వెళ్ళిపోయిందయ్యా. ప్రభువా నీకే స్తోత్రాలు. ఈరోజు సంఘ బిడ్డల నుంచి పిరికితనము కలిగిన ఆత్మ తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. ప్రభువా నాయనా నీకే స్తోత్రములు తండ్రి. ప్రభువా బిడ్డల జీవితాల్లో నీ సంతోషం ఆనందించావు. నీ సంతోషం ఆనందం దుష్టుడు సాతానుడు దొంగలించడానికి వీల్లేదు. యేసు నామములో పరిశుద్ధాత్మ ఫలములో ఉంటున్న సంతోషము ఆనందము యేసు నామములో బిడ్డలకు కలుగునుగాక. ఆ పరిశుద్ధాత్మ ఫలములో ఉంటున్న ప్రేమ, సంతోషము కలిగిన గుణాతిశయముల చేత బిడ్డలు అభిషేకించబడుదురుగాక, అభిషేకించబడుదురుగాక. 9 గుణాతిశయముల చేత నా బిడ్డలు అభిషేకించబడుదురుగాక. ఈ అంత్యకాల దినములు, అపాయకరమైన దినములు, భయకాంతులుగా చేసే ఇక దినములలో ప్రభువా నీ కొరకై సాక్షులుగా నిలబడ్డానికి పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరినితో ఆత్మతో అభిషేకించి బలపరిచి మీరు మహిమ పొందండి. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ప్రభువా నీ బిడ్డల జీవితాల్లో గొప్ప విజయము, సమాధానం, నెమ్మది నా దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.